సార్, వికారాబాద్ జిల్లా లగిచర్ల కలెక్టర్ మరియు ఉన్నతాధికారులపై జరిగిన దాడిని మీరు ఎలా చూస్తారు? ఈ దాడి వెనుక ఏదైనా ప్రేరేపిత శక్తులు ఉన్నాయంటారా? భూసేకరణ జరిగితే అసలు ప్రజలకు జరిగే నష్టం ఏంటి? మరి ఈ దాడి ఘటనను ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ తీసుకున్నారు. దీనిపై ఒక సీనియర్ న్యాయవాదిగా ఎలా స్పందిస్తారు? సార్, ఈరోజు నిన్న జరిగిన సంఘటనకు మొత్తం ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎవరైనా పార్టీలకు అతీతంగా ఆ దాడిని అందరూ కూడా ఖండిస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా సమాన హక్కులు ఉంటాయి. వాళ్ళకి నిజంగానే ల్యాండ్ అక్విజిషన్ జరిగితే ఏదైనా నష్టం కనుక ఉన్నట్లయితే వాళ్ళు సీఎం దృష్టికి కానీ కన్సర్న్ రెవెన్యూ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం కింద ప్రయోజనాల కోసమే గవర్నమెంట్ అయినా ఏదైనా కూడా కొన్ని డాక్యుమెంట్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు. ఆ సందర్భంలో వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం గురించి ఏమన్నా కనుక తప్పులు కనుక జరిగితే వాళ్ళు మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ హక్కుల కోసం పోట్లాడాలి తప్ప ఈ దాడి అనేది చేయడం అమానుషం. గతంలో కూడా ఈ రకంగా ఎప్పుడు కూడా దాడులు జరగలేదు. దీని వెనుక ఏమైనా శక్తులు కనుక నిజంగానే ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని క్షమించడానికి వీల్లేదు. చట్టం ముందు అందరూ సమానమే. దానికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ నిన్న కూడా ఇమీడియట్ గా శ్రీధర్ బాబు గారు మినిస్టర్ వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దాడి వెనుక ఎవరున్నా కూడా వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని. ఇది ఈ గవర్నమెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్ లో కూడా ఇలాంటివి కూడా పునరావృతం కాకుండా కఠిన చర్యలు ఉండాలని చెప్పేసి మేము హన్మకొండ బార్ అసోసియేషన్ పక్షాన జనరల్ సెక్రటరీగా నేను కోరుకుంటున్నాను. గతంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఇంతగనంగా దాడులు ఎక్కడ జరగలేదు. అది కామన్ మ్యాన్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో దేనికైనా ఒక చట్టం ఉంటుంది, న్యాయం ఉంటుంది. సో దాని ప్రకారంగా ముందుకు వెళ్ళాలి. కానీ మన ఒక ఐఏఎస్ స్థాయి వ్యక్తిని తీవ్రంగా దాడి చేయడం అనేది చాలా బాధాకరం. దీనిపై మీరు సార్, ఐఏఎస్ అయినా రిక్షా వాళ్ళు తొక్కే వాళ్ళైనా ఎవరైనా కూడా చట్టం ముందు అందరికి కూడా సమాన హక్కులే ఉంటాయి సార్. సరే, ఐఏఎస్ అట్లా జరగడం అది అమానుషం. ఎవరైనా సరే ఒకరి మీద అట్లా దాడి చేయడం కరెక్ట్ కాదు. దీనిపైన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి అవి కన్విక్షన్ పడే విధంగా వాళ్ళకు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా ప్రాపర్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఛార్జ్ షీట్ కనుక ఫైల్ చేసి వాళ్ళకి ఎవరైతే ఈ ప్రేరేపితం జరిగిందో వాళ్ళకి శిక్ష పడుతుంది. కోర్టుకు వెళితే మేము శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు అన్నప్పుడు ఇలాంటి దాడులు జరగకుండా ఉంటాయనేది నా ఉద్దేశం. శిక్ష అనేది ఏ స్థాయిలో ఉంటుందండి? ఒకవేళ శిక్ష పడితే ఇప్పుడు ఎవరికైనా కూడా అటెంప్ట్ మర్డర్ పెడతారా, మరి అది మామూలుగా 324 పెడతారా, ఏ కేసు పెట్టినా కూడా ఆ ఆఫెన్స్ కి పనిష్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ గా ఉండాలి. అక్కడ ఎవిడెన్స్ కూడా ప్రాపర్ గా కలెక్ట్ చేయాలి. అక్కడ మీడియా సమక్షంలో వాళ్ళు కూడా అందరు ఉన్నారు కాబట్టి అక్కడ ఐ విట్నెస్ ఎవరున్నారు వాళ్ళ స్టేట్మెంట్ కూడా ప్రాపర్ గా రికార్డ్ చేసి ఎవిడెన్స్ ప్రాపర్ గా కలెక్ట్ చేసి ఎవిడెన్స్ కరెక్ట్ కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఎవరైనా సరే కన్విక్షన్ పడతాయి. కాబట్టి ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి ఏ సెక్షన్ల కింద శిక్ష పడే అవకాశం? 324 పాత సెక్షన్లు కనుక తీసుకున్నట్టయితే 324 తీసుకోవచ్చు, 353 తీసుకోవచ్చు, 307 తీసుకోవచ్చు. అంటే అఫెన్స్ బట్టి అక్కడ ఉన్న సంఘటన బట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఎవిడెన్స్ ను బేస్ చేసుకుని ఆ సెక్షన్ ఆల్టరేషన్ కూడా చేయవచ్చు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రం ఆ సెక్షన్ల పైనే ఉంటుందని కాదు, కొన్ని సెక్షన్లు యాడ్ చేయొచ్చు, కొన్ని సెక్షన్లు డిలీట్ కూడా చేయొచ్చు. ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్ అనేది గవర్నమెంట్ గతంలోనే తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ రేటు ఎప్పుడైనా కూడా ల్యాండ్ అక్విజిషన్ జరిగే ప్రాంతాల్లో చాలా బయట మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ఉండడం వల్ల గవర్నమెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ గవర్నమెంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్ ఎప్పుడైనా ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నప్పుడు మార్కెట్ రేట్ పైన 3 times ఎన్హాన్స్మెంట్ కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక చట్టం ఆల్రెడీ తీసుకొచ్చింది. ల్యాండ్ అక్విజిషన్ జరిగే ప్రతి సందర్భంలో కూడా రైతులు అపోహలకు గురై మాకు ఉన్న రేటు కంటే చాలా తక్కువ ఇస్తున్నారు అనే ఇబ్బందులతోనే గత ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వం కూడా చేస్తారనే అనుమానంతో ప్లస్ వాళ్ళకు తప్పుదోవ పట్టించే మాటలు నమ్మి కావాలని చెప్పేసి అట్లా ఏదో దాడి జరిగింది తప్ప అది రైతులంతటా రైతులు చేసిన దాడి కాదని చెప్పేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం తీసుకునే చర్య చాలా స్పష్టంగా ఉన్నది. అభిప్రాయ సేకరణ అనేది ఖచ్చితంగా పరిపాలనా అధికారి ఎవరైతే రెవెన్యూకు సంబంధించిన ఐఏఎస్ కలెక్టర్ మాత్రమే ఆ అభిప్రాయ సేకరణ తీసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాడు. కానీ అభిప్రాయ సేకరణలో భాగంగా రైతులందరూ తమ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి చెప్తే స్పష్టంగా కలెక్టర్ గారు తీసుకెళ్లి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి కంపెన్సేషన్ విషయంలో ఎక్కువ ఇప్పిద్దామనే ఉద్దేశంతో ప్రజాభిప్రాయం నిన్న సేకరించిన సందర్భంలో కావాలని కొంతమంది ప్రభుత్వంని ఇబ్బంది పెట్టే విధంగా తప్పుడు సమాచారంతో తప్పుడు ప్రొవొకేషన్తో నిన్న ఒక కలెక్టర్ పైన దాడి చేయించడం అనేది చాలా 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 అమానుషం. కాబట్టి దీనిపైన సమగ్ర విచారణ చేయాలి. ఒకవేళ ఇప్పుడు రైతులు ఏమంటారు, మా అభిప్రాయం ఒకవేళ ప్రజాభిప్రాయం తీసుకోకుండా ల్యాండ్ అక్విజిషన్ కంపెన్సేషన్ ఎకరానికి ఎంత అని చెప్పేసి కనుక గవర్నమెంట్ కనుక ఇస్తే అప్పుడేమంటారు ప్రజలు, మాకు ఎవరిని అడిగారు, మా అభిప్రాయం తీసుకున్నారా, అభిప్రాయం తీసుకోకుండా
ఒకటే సైడ్ మీరు వాదన విని అక్కడ మార్కెట్ రేట్ ప్రకారంగా రేట్ ఎట్లా ఫిక్స్ చేసిండ్రు, మాకు అభిప్రాయం తీసుకుంటే మేము చెప్పేవాళ్ళం కదా మాకు ఇంత కావాలని చెప్పేసి అని ఇదే ప్రజలు వన్ సైడ్ అవార్డు కనుక పాస్ చేస్తే అంటారు. కాబట్టి అలాంటిది ఇబ్బందులు జరగద్దనే ఉద్దేశంతో, రైతులకు ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం మంచి సంకల్పంతో మంచి డెవలప్మెంట్ పర్పస్ లా రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపడితే దాన్ని తప్పుతో పట్టించి ఇట్లా చేసిరు. కాబట్టి దానికి వెనుక ఎవరున్నా సరే, అది అపోజిషన్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరిని కూడా ఒడిదులు పెట్టే ప్రసక్తి లేదు. దాని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ అనేది ప్రభుత్వానికో లేకపోతే అధికారులకో కాదు, అది ప్రజలకు ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత ప్రజల ఉపయోగం కోసమే తీసుకుంటారు తప్ప అధికారులకు లేకపోతే ఇప్పుడు ప్రభుత్వానికి అక్కడికి వచ్చేది కాదు. ఏదైనా ప్రాజెక్ట్ కనుక చేస్తున్నారు అంటే అది ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, అప్పుడున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అట్లా చేస్తారు తప్ప ల్యాండ్ అక్విజిషన్ అందరూ గమనించాలి. మీకేమైనా అభిప్రాయాలు కనుక ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, లేదా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కంపెన్సేషన్ విషయంలో కొట్లాడే రైట్ ప్రతి ఒక్క రైతుకు ఉన్నది. దాని మీద అపోహలు కూడా కొన్ని ఉన్నాయి. గతంలో కొంతమందికి పట్టాదారు పాస్బుక్ ఉండేది, కానీ వాస్తవంగా అక్కడ సాగులో ఉంటారు. వాళ్ళ కంపెన్సేషన్ గురించి కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. ఎవరైతే అనుభవంలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ కనుక ఉంటే మార్కెట్ రేట్ ప్రకారంగా వాళ్ళకి పైసలు ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా ఉన్నది. ఇలాంటి అభిప్రాయాలు తెలుసుకోవాలంటే కలెక్టర్ ద్వారా, ఎంఆర్ఓ, ఆర్డీఓల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి దాన్ని గమనించి ప్రజలు కూడా ఎవరు తప్పుడు సమాచారంతో తప్పుడు సంఘటనలకు పాల్పడొద్దని చెప్పేసి హన్మకొండ బార్ అసోసియేషన్ వైపు నుంచి నేను కోరుతున్నాను.